we go. We are also recording this program. మన బిజినెస్ లో సిలబస్ యూనిట్ 1 law of contracts, essentials of a valid contract, one important thing, kinds of contracts, another important thing, offer, acceptance, consideration, capacities of parties to the contract, and free consent. And most other thing is stranger to the contract. ఇవన్నీ కూడా యూనిట్ 1లో వస్తాయి. బేసిక్గా నిన్న చెప్పుకున్న క్లాస్లో మనం కాంట్రాక్ట్స్ అన్న గురించి చెప్పుకున్నాం. అది కూడా ఉన్నాయి. కాంట్రాక్ట్స్ అన్న దాని గురించి చెప్పుకున్నాం. దీంట్లో ఈ యూనిట్ 1లో ఉన్నది ఏంటంటే లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్కి కావలసిన ఎసెన్షియల్స్ ఏంటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో రకాలు ఏంటి, ఇది కూడా రికార్డ్ చేసి. కాంట్రాక్ట్లో వాట్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆఫర్స్, ఆఫర్, యాక్సెప్టెన్స్. కాంట్రాక్ట్లో కావాల్సింది ముందు ఆఫర్ ఉండాలి, తర్వాత యాక్సెప్టెన్స్ ఉండాలి. ఈ రెండిట్ల మధ్యలో కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే తెలుగులో ఒక పదం, లాభ నష్టాల్లో కావలసిన ప్రక్రియ. కన్సిడరేషన్ ఏదన్నా ఉందా లేదు. తర్వాత కెపాసిటీ ఆఫ్ పార్టీస్. పార్టీస్ యొక్క కెపాసిటీ ఏంటి, వాడు కాంట్రాక్ట్గా ఎలిజిబుల్లా కాదా, కాంట్రాక్ట్లో తీసుకోవచ్చా లేదా, ఇది కెపాసిటీ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్స్ కెపాసిటీస్ తర్వాత ఫ్రీ కన్సెంట్. అంటే ఎవరి ప్రెజర్ తోటి ఇది జరగట్లేదంటే ఫ్రీ కన్సెంట్ అన్న వర్డ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్. ఏది ఎగ్జాంపుల్ చూసుకున్నా, మనం కాంట్రాక్ట్ బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే మనం ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయిన దానికి ప్రతి దాంట్లో కూడా మూడో పర్సన్, ఓ పర్చేజరో, ఓ సెల్లరో, రకరకాల వాళ్ళు వచ్చి మధ్య స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ అనేది వస్తాయి. ఇవన్నీ కూడా దే ఆల్ ఇన్ ది ఫస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ బిజినెస్ లా. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసాం. ఈ పీపీటీ కూడా మీకు పంపిస్తాను. డెఫినేషన్స్ గురించి చెప్పుకున్నాం. Definition of a contract by Pollock. Every agreement and promise enforceable by law is contract. సింపుల్ ఎగ్జాంపుల్, చాలా ఈజీగా అర్థమయ్యేది ఈ పొలాక్స్ యొక్క డెఫినేషన్. ఎవ్రీ అగ్రిమెంట్ అండ్ ప్రామిస్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ కాంట్రాక్ట్. ఏ అగ్రిమెంట్ అయినా కూడా, ప్రామిస్ అయినా కూడా లా చేత ఎన్ఫోర్సబుల్ చేయబడుతుంది అంటే, చట్టబద్ధంగా ఉంది అనుకుంటే ఇట్స్ కాల్డ్ ఏ కాంట్రాక్ట్. ఓకే, మళ్ళీ పెడతాను, వాయిస్ ఎక్కువ పెడతాను. వినిపిస్తుంది ఇప్పుడు? హలో హలో, మనం నెక్స్ట్ క్లాస్ జూమ్లో పెట్టుకుందామమ్మా. ఒక్క నిమిషం వస్తున్నాను. దాంట్లో బాగానే వస్తుంది కదా, సిగ్నల్ ప్రాబ్లం అవుద్ది. ఓకే, నౌ డెఫినేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇంకోటి వచ్చేసరికి, a contract is a legally binding document that recognizes and governs the rights and duties of the parties to the agreement.
A contract is legally enforceable because it meets the requirements and approval of the law. A contract typically involves in exchange of goods, service, money, or promise of any those means that the law will have to avoid the injury party either the access to the legal remedies and damages from the or cancellation. ఇది కొంచెం టిపికల్గా ఉన్న డెఫినేషన్ ఏంటంటే మీరు ఒకసారి రీరీడ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇట్స్ ఎ బైండింగ్ డాక్యుమెంట్. కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ బైండింగ్ డాక్యుమెంట్. ఎదురు మనిషిని మనం బైండింగ్ చేసి వచ్చినది డాక్యుమెంట్. మీకు ఇంకోటి ఏంటంటే నేను పీపీటీ స్లైడ్స్లో ప్రతిదీ కూడా మీకు లోడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైనా వాయిస్ మిస్ అయినా కూడా మీరు ఆ పీపీటీని చూసారనుకోండి, దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. స్టేజ్ బై స్టేజ్ వెళ్తున్నాం కాబట్టి మనం ఇంకా ఫస్ట్ డెఫినేషన్లోనే ఉన్నాం. ఇంకా చాలా సిలబస్ ఉంది కాబట్టి ఫస్ట్ డెఫినేషన్లో ఒకసారి ఇవన్నీ కూడా మీరు రీరీడ్ చేసుకుంటే కూడా చాలా అర్థమైపోద్ది. ప్లస్ ఏంటంటే మీకు ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ వేరాజ్ యూ కెన్ కోప్ అప్ విత్ ది థింగ్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఇంకో డెఫినేషన్ అది. ఇవన్నీ కూడా మీకు పీపీటీ పంపిస్తాను. సింపుల్ డెఫినేషన్: an agreement enforceable by law is a contract. Types of agreements కానీ type of contracts కానీ. Social agreements are not enforceable because they are not create any legal obligation. Social agreements కాంట్రాక్ట్స్ కాదు. పెళ్ళికి ఇన్విటేషన్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళలేదు, డస్ ఇట్ కమ్ అండర్ కాంట్రాక్ట్? అది సోషల్ అగ్రిమెంట్. వస్తుందా? హలో 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 వస్తుందా అమ్మా? వస్తుందా? నాకు కట్ అయిపోయింది అటు చెప్పు. హలో, ఆ సౌండ్ తగ్గించేవమ్మా. ఇది కొంచెం సిస్టమ్ అలవాటు అయ్యేదాకా మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 5 minutes బ్రేక్ ఇస్తాను, మీరు మాట్లాడండి ఒక్క నిమిషం. ఇంకెవరు రాలేదేంటి? కొత్త వాళ్ళు ఎవరు? లారెన్స్ ఎవరో వచ్చారు. ప్రిన్స్ లారెన్స్ ఉన్నాడా? ఉన్నాడు కదా ప్రిన్స్ లారెన్స్. చాట్ చేయమన్నాం ఒకసారి. మ్యూట్ చేసాము. ఈ ప్రాబ్లం, వాట్స్ ది ప్రాబ్లం? మ్యూట్ చేసావా? ది సేమ్ ప్రాబ్లం ఆర్ దే ఫేసింగ్? అది కాదు. ఓకే, ఇప్పుడు వాయిస్ వస్తుంది. అందరికీ వాయిస్ వస్తుందా లేదా? లారెన్స్ కూడా బయటకు వస్తే బాగున్నా ఒకసారి. అది సౌండ్ తగ్గించారు. హలో, కొంచెం పెట్టు. హలో, మనకి కొంచెం వస్తుంది. హలో హలో హలో. ఓకే, మోనికా షల్ ఐ గో హెడ్? లారెన్స్ ఓపెన్ అయ్యాడు. లారెన్స్, ప్రిన్స్ లారెన్స్. పేరు చాలా బాగుందిరండి ఇది. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాంట్రాక్ట్ అనే దాంట్లో ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. మీరు చూసుకున్నారనుకోండి, ప్రతి దానికి కూడా మీరు దీన్ని ఎగ్జాంపుల్గా మీరు చూడొచ్చు.
ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఫస్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఫస్ట్ ఆఫర్ ఉండాలి, నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏ ఆఫర్స్ టు సెల్ ఎ సైకిల్ టు బి ఫర్ రూపీస్ 45,000. This is an offer. If B opts this offer, there is an acceptance. A అనేవాడు 45,000కి he want to sell his mobile bike to B. అది చెప్పినప్పుడు ఏమవుతుంది, B అనేవాడు opts this offer, okay, agrees to that, and this is an acceptance. So an agreement, there must be a lawful offer by an party and a lawful acceptance of the offer by the other party. The term lawful means that our acceptance must be satisfied for the requirement of the contract. అంటే దాని యొక్క వాల్యూ ఉండాలి, వాల్యూకి ఒక ఆఫర్ ఉండాలి, దానికి మళ్ళీ యాక్సెప్టెన్స్ ఉండాలి. అలాగని చెప్పి ఇట్స్ నాట్ ఏ గిఫ్ట్. సో గిఫ్ట్ అనుకోండి, దాంట్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమీ ఉండదు. దట్ కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఈ ఆఫర్ యాక్సెప్టెన్స్లో దే షుడ్ బి కన్సిడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కన్సిడరేషన్ కొంచెం ఉండాలి, ఏదో కొంత అమౌంట్ కన్సిడరేషన్ ఉంటే తప్ప దాని ఆఫర్ యాక్సెప్టెన్సు అండ్ కన్సిడరేషన్ ఉన్నప్పుడే కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుంది. లీగల్ ఆబ్లిగేషన్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఇంకో లీగల్ ఆబ్లిగేషన్. ఆఫర్స్ B to sell his home for 2 lakhs, 2 millions. In the contract, has it created a legal obligation? So the party to the agreement must create a legal obligation. అమ్ముతానన్నప్పుడు లీగల్గా డాక్యుమెంట్ ఆబ్లిగేషన్ ఉండాలి. ఏ ఆఫర్ టు సెల్ టు B his house for 2 billions. It is a contract as creates legal obligation. ఆఫర్ చేస్తాడు కాబట్టి కాంట్రాక్ట్, అది ఎప్పుడైతే అగ్రీ అవుతాడో దెన్ ఇట్స్ ఎన్ కంప్లీట్ కాంట్రాక్ట్లో అగ్రిమెంట్ వస్తుంది. లాఫుల్ కన్సిడరేషన్, కన్సిడరేషన్ ఎప్పుడు కూడా లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. లాఫుల్ కన్సిడరేషన్ అంటే దానికి సంబంధించి లీగాలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఫర్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్. ఒక మంచి వ్యాలిడ్ కాంట్రాక్ట్కి కన్సిడరేషన్ అనేది మంచి చాలా ఇంపార్టెంట్. కన్సిడరేషన్ అంటే ఏమీ లేదు, అమౌంట్. అది లాఫుల్గా ఉండాలి. అంటే నువ్వు కారు అమ్మేస్తానంటే నువ్వు కారు ఇస్తానంటే నీకు ఏదో వేరే రకంగా ఏదో చూస్తాను, కైండ్ చూస్తాను. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం తీసుకుంటారనుకోండి, ఎవరైనా లంచం ఇచ్చి మీరైనా పని చేయించుకున్నారనుకోండి, అది కాంట్రాక్ట్ లాఫుల్ ఆబ్లిగేషనే కాదు. ఎందుకంటే దట్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ లాఫుల్. పలానా పని చేసేదానికి ఇలా చేస్తానన్న దానికి కన్సిడరేషన్ అయినప్పుడు కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్కి మనకి కన్సిడరేషన్ ఉండదు. సో లాఫుల్ కన్సిడరేషన్ ఈజ్ ప్రైజ్ పెయిడ్ బై వన్ పార్టీ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ ది అదర్ పార్టీ. ప్రామిస్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అది పే చేసిన దాన్ని లాఫుల్ కన్సిడరేషన్ అంటారు. A contract is enforceable only when both the parties agree to take something. కార్ ఇచ్చినప్పుడు డబ్బిస్తాను, నువ్వు డబ్బిస్తే కార్ ఇస్తాను. లాఫుల్ కన్సిడరేషన్ ఉండి అది లాఫుల్గా ఉండి లీగల్గా ఉన్న దాన్ని ఇట్స్ కంప్లీట్ కాంట్రాక్ట్. దట్ సంథింగ్ గివెన్ బై టేకెన్ ఈజ్ కాల్డ్ ఏ కన్సిడరేషన్. అది ఏదైతే ఇచ్చి పుచ్చుకుంటారో దాన్ని కన్సిడరేషన్ అంటారు. Next important thing is capacities of the parties. Parties యొక్క capacities. For example, M, a person of unsound mind, agrees to sell his house to B for 2 lakhs. It is not a valid contract because M is unsound. అన్సౌండ్ మైండ్ అంటే ఏంటి అంటే మెంటల్గా స్టెబిలిటీ లేనివాడు. అంటే మన భాషలో ఒక పిచ్చివాడు. పిచ్చివాడు ఎవడన్నా ఒక 2 లక్షల రూపాయలకు మా ఇల్లు అమ్మేస్తాను అన్నప్పుడు ఇట్స్ యాన్
ఆ కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ ఈజ్ నాట్ వ్యాలిడ్.